పరిశుద్ధ గ్రంథము నుండి ఈ సమయం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథము 84వ సంకీర్తన మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతివగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థింతము. కృపా సత్య సంపూర్ణుడా, పరిశుద్ధుడు అయిన దేవా, మా పాపముల నిమిత్తము కల్వరిలో నీ పరిశుద్ధ రక్తమును చెందించి విమోచించినటువంటి యేసునాథ, మీ పాదములకు మరి ఒకసారి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ సమయమంతటినీ మీ స్వాధీనం నుంచి నడిపించండి. మా ప్రభు, ఈ టెలివిజన్ వర్తమానముల ద్వారా అనేకులు యేసుక్రీస్తును తమ రక్షకునిగా స్వీకరించుటకును తమ ఆధ్యాత్మిక జీవితాలను సరిచేసుకోవడానికి మీ కృప దయచేయమని ఈ మనవులు మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ తరుణమును బట్టి మొదటిగా దేవదేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. చదవబడినటువంటి వాక్య భాగము ఈ కీర్తన కోరహు కుమారుల కీర్తన అని ఇక్కడ వ్రాసి ఉంది. ఈ కోరహు అనువాడు ఆనాటి కాలంలో తన యొక్క క్రియలన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి వాడు. ఈ కోరహు సాతాను చేతిలో బలంగా వాడబడినటువంటి వ్యక్తి. అనేక తప్పుడు ప్రవచనాలు, దుర్మార్గపు క్రియలు చేసినటువంటి వాడు ఈ కోరహు. క్రీస్తునందు ప్రియులారా, అయితే ఈ కోరహు గర్భము నుండి వారికి ఇచ్చినటువంటి దేవుని యొక్క గర్భఫలాలలో వారి కుమారులు దేవుని సేవ కొరకు వారు వాడబడి ఉన్నారు. కోరహు కుమారులు వ్రాసినటువంటి కీర్తన ఈ యొక్క 84వ సంకీర్తన. ఈ కీర్తన అంతయు కూడా దేవుని మందిరం, దేవునితో ఆధ్యాత్మిక బాంధవ్యం, దేవునికి ఉన్నటువంటి మహా గొప్ప సంబంధం, దేవుని మందిరానికి వెళితే ఏం జరుగుతుంది, దేవుని యొక్క సన్నిధికి సమీపంగా ఉంటే ఈ మానవుడు ఎలా ఆధ్యాత్మికంగా ఎదుగుతుంటాడు, దేవుని సన్నిధి అనేటువంటిది ఈ లోకములో మానవునికి ఎలా దేవునికి దగ్గరగా దేవుని యొక్క ఆధ్యాత్మిక జీవితాలకు మానవునికి ఉపయోగపడుతుందన్నటువంటి సత్యాలన్నీ కూడా ఈ గ్రంథములో లిఖించబడ్డాయి ఈ కీర్తనలో. అయితే ఇక్కడ మొదటి తలంపు గమనిస్తే 4వ వచనములో ఆ మాట వ్రాయబడింది. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ప్రభువునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో చాలా ధన్యతలు మనకు లిఖించబడి ఉన్నాయి. అవి కీర్తనల గ్రంథంలో ఉన్నాయి, సామెతల గ్రంథంలో ఉన్నాయి, ఆ తర్వాత పాత నిబంధనలో ప్రవక్తల గ్రంథాలలో కూడా ఉన్నాయి. చాలా రకాల ధన్యతలు దేవుని ద్వారా ఆశీర్వదించబడినటువంటి వారు ఎలా ధన్యులవుతారో, దేవునిలో ప్రార్థన బలము కలిగినటువంటి వారు ఎలాంటి ధన్యతలు పొందుతారో ఆ విషయాలన్నీ కూడా ఈ యొక్క బైబిల్లో వ్రాయబడి ఉన్నాయి. నూతన నిబంధనలనైతే పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 5వ అధ్యాయంలో నవధన్యతలు కూడా అక్కడ వ్రాయబడి ఉన్నాయి. సరే, ఈ రోజున ఈ యొక్క కీర్తనలో కూడా ప్రాముఖ్యమైనటువంటి 3 ధన్యతలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. మొదటిది ఏంటంటే, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. ఇదంతటి ధన్యకరమండి మానవ జీవితంలో. దేవుని మందిరములో నివసించడం అంటే దేవునితో ఆధ్యాత్మికమైనటువంటి బాంధవ్యాన్ని కలిగి ఉండి దేవుని స్తుతించుచు, దేవుని ఆరాధిస్తూ, దేవుని కొరకు ఆధ్యాత్మికమైనటువంటి తపన కలిగి ఆ యేసు రక్షకుని అడుగుజాడలలో జీవించి ఆ అనుక్షణము ఆయనను ఆరాధించడము దేవుని యొక్క మందిరానికి వెళుతూ ఉంటాం. అయితే ఇక్కడ చెప్పబడినటువంటి మాట, సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. అవును, దేవుని మందిరములో
మానవుడు నివాసము చేయాలి. తన ఆధ్యాత్మిక జీవితం కొరకు, దేవునితో ఆధ్యాత్మికమైనటువంటి బాంధవ్యం కొరకు, దేవునితో మాట్లాడుట కొరకు, దేవుని నుండి నూతన విషయాలను గ్రహించుట కొరకు దేవుని మందిరానికి వెళ్ళాలి. తప్పక ఆయన మందిరంలో సమయాన్ని గడపాలి. ఆయన మందిరంలో ఆరాధించాలి, కీర్తనలు గానం చేయాలి. అయితే ఇక్కడ బైబిల్లో వ్రాయబడినటువంటి మాట, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. ప్రభునందు ప్రియులారా, ఆయన మందిరము ప్రతి మానవ జీవితానికి ఎంతో ధన్యకరం. కీర్తనాకారుడు దావీదు మహారాజు కూడా తన కీర్తనలో అంటాడు, 122వ కీర్తన 1వ వచనములో ఏమంటాడంటే, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. మరి ఈ రోజుల్లో చాలామంది దేవుని మందిరానికి రాలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటూ కాలమంతా కూడా వ్యర్థంగానే గడుపుకుంటూ జీవితాలను సాతానులో నశింపచేసుకుంటూ ఉన్నారు. దావీదు మహారాజు అయితే ఏమంటున్నాడంటే, యెహోవా మందిరానికి వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాను. ఆయన మందిరములో నీవు ఆరాధించావంటే, ఆయన మందిరములో నీవు ఆ సంతోషం ద్వారా దేవుని నుండి నీకు ధన్యత లభిస్తుంది. నీవు ధన్యుడవుతావు, నీవు ఆశీర్వదించబడతావు, నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు, నీ ఆలోచనలు యావత్తు కూడా సఫలమవుతాయి. లోకములో నీవు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా సఫలీకృతం చేయడానికి దేవుడు ఆ మందిరములో నీవు చేసినటువంటి ప్రార్థనను ఆయన అంగీకరిస్తాడు. కనుక ఆయన సన్నిధి నీకు ఎంతో ధన్యకరమని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. కనుక ప్రభునందు ప్రియులారా, అందుకని ఇక్కడ అంటున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా నీ మందిరముందు నివసించువారు ధన్యులు. మరి అనాది కాలము నుండి దేవుని మందిరానికి వెళ్ళడానికి, అనాది కాలం నుండి పాత నిబంధన చరిత్రలోనైతే బలిపీఠాలు ఉన్నాయి. నోవాహు కాలములో ఓడలో నుండి బయటకు వచ్చిన తరువాత నోవాహు మొట్టమొదటిగా బలిపీఠాన్ని కట్టి అక్కడ దహన బలి అర్పించినట్లుగా చరిత్ర మనకు వ్యక్తమవుతుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆదికాండము 8వ అధ్యాయం 20వ వచనంలో మాట చూస్తే, నోవాహు కుటుంబము నుండి ఈ బలిపీఠం ప్రారంభించబడింది. నోవాహు కుటుంబ సభ్యులు చుట్టూ నిలువబడి బలిపీఠం కట్టి అక్కడ దహన బలి అర్పించి అక్కడ దేవుణ్ణి ఆరాధించారు. ఆ తరువాత అబ్రహాము కాలం దగ్గరకు వచ్చేసరికి ఆయన 4 బలిపీఠాలు కట్టాడు. అంతకుముందు దేవాలయాలు లేవు. ఆ బలిపీఠాలు కట్టబడిన తరువాత, ఆ బలిపీఠాల తరువాత సమాజ మందిరాలు దేవుణ్ణి ఆరాధించడానికి. ఆ తరువాత దేవుడే ప్రత్యక్ష గుడారాల ద్వారా దేవుడు తను ప్రత్యక్షపరుచుకున్నాడు. అటు తరువాత దేవుని సన్నిధిలో దేవాలయాలు కట్టడం ప్రారంభమై, ఆ దేవాలయాల దగ్గర నుండి మానవుడు దేవునికి ఆధ్యాత్మిక బాంధవ్యం కలిగి ఉండాలని, దేవునికి మాట్లాడడానికి, దేవుని కొరకు ఎదురు చూడడానికి ఆ దేవాలయంలో మోకాళ్ళు వంచి దేవుని సన్నిధి కొరకు ప్రాకులాడుచూ ఉండేవాడు. అందుకని కీర్తనకారుడు అంటున్నాడు ఇక్కడ, సైన్యములకు అధిపతి యెహోవా నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. ఈనాడు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం, లేకపోతే అంతకుముందు విగ్రహారాధికులుగా ఉండి అన్యాచారాలు జరిగించే, దేవుని ఎరుగక, సత్యాన్ని తెలుసుకొనక, నిజ దేవుని అడుగుజాడల్లో నడిచిన తరువాత, ప్రభువును నీ రక్షకునిగా విశ్వసించిన తరువాత నీవు చేయవలసినటువంటి పని ఏంటంటే, ఆయన మందిరానికి వెళ్ళి ఆయనను ఆరాధించాలా నీ జీవితకాలం అంతా కూడా. కాబట్టి ఆయన సన్నిధిలో, ఆయన మందిరములో తప్పకుండా నీవు ఆయనను ఆరాధిస్తేనే నీ జీవితము ధన్యమవుతుందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఇంకొక మాట ఏం సెలవిస్తున్నాడంటే 10వ వచనంలో ఉంది. ఇదే కీర్తన, ఈ 84వ కీర్తన 10వ వచనంలో ఏమంటాడంటే, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట ఈ లోకములో నీవు గడిపినటువంటి దినాలలో 1000 దినముల కంటే శ్రేష్టం. కాబట్టి దేవుని సన్నిధి లోకంలో ఏ మనుషునికి ఎక్కడా లేనటువంటి ఆనందం, ఎక్కడా లేనటువంటి ఆధ్యాత్మిక బలం, ఎక్కడా లేనటువంటి సంతోషం,
లోకంలో మానవునికి ఎక్కడా లేనటువంటి ప్రశాంతత ఆయన మందిరములోనే మానవుడు అనుభవిస్తాడని దేవుని వాక్యము ఈ యొక్క 4వ వచనం ద్వారా మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. ప్రభునందు ప్రియులారు, కాబట్టి నీవు కూడా నీ కుటుంబ సభ్యులతో నీవు ఆయన మందిరానికి వెళ్ళి ఆయనను ఆధ్యాత్మికంగా నీవు ఆరాధించాలి. అలా ఆరాధిస్తేనే నీవు ధన్యుడు అవుతావు, నీవు ధన్యకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తావు. కనుక నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యమును నిన్ను స్తుతిస్తారు. ప్రత్యేక వేళ దేవుడు మన జీవితాలకు అనుగ్రహించినటువంటి ఈ వాక్యం ద్వారా మనం సత్యాన్ని తెలుసుకొని ఆ రక్షకుని యొక్క మందిరములో, ఆ ప్రభు యొక్క ఆలయములో ఆయన మనము ధ్యానించి మన జీవితాలను ధన్యకరం చేసుకోవాల్సిందిగా దేవుని వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. ఆ రీతిగా ఇక్కడ ఈ కీర్తనలో మరి యొక్క విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ 5వ వచనంలో ఆ మాట వ్రాయబడింది. మొదటిదేమో నీ మందిరమునందు నివసించువారు ధన్యులైతే, రెండవ ధన్యత ఏంటంటే సైన్యములకు అధిపతి యెహోవా నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. ఈ లోకంలో మానవునికి బలము కావాలి, బలము అవసరం, శారీరక బలం అవసరమే. లోకములో జీవించినంత కాలం ఆ శారీరక బలమైన వయస్సు పైబడే కొంది శారీరక బలము తగ్గిపోతుంది, అది క్షీణించిపోతుంది, నరబల సత్తువ తగ్గిపోతుంది. కానీ ఈ శారీరక బలం అనేటువంటిది శాశ్వతమైనటువంటిది కానే కాదు. మానవ జీవితంలో శాశ్వతమైనటువంటిది ఆధ్యాత్మిక బలం, అంటే అది దేవుని నుండి మానవునికి అనుగ్రహించబడేటటువంటి బలం. అందుకని దాని గురించి చెప్తున్నాడు ఇక్కడ. సైన్యములకు అధిపతి వగు యెహోవా నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ఎవరి వలన బలం చెందాలండి? మనం ఎవరి వలన బలం పొందాలి? మనం దేవుని నుండి బలం పొందాలి. మనుషులు ఇచ్చేటటువంటి తాత్కాలికమైనటువంటి మాటల యొక్క బలం కాదు, మనుషులు చేసే క్రియలను బట్టి వచ్చేటటువంటి బలం కాదు, లేక ఈ లోకములో ధన బలము కాదు, శారీరక బలము కాదు, లేకపోతే ప్రజల బలము కాదు. కానీ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కల్వరిలో ఆయన కార్చిన పరిశుద్ధ రక్తములో నుండి జనించినటువంటి ఈ ఆధ్యాత్మిక బలాన్ని ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. ఈ ఆధ్యాత్మిక బలము ద్వారా నీవు సాతానును ఎదిరిస్తావు, జయిస్తావు. ఈ ఆధ్యాత్మిక బలము ద్వారా లోకాన్నే జయిస్తావు. ఆనాడు స్తెఫను క్రైస్తవ హతసాక్షులలో రెండవ వాడు ఈ స్తెఫను తాను రాళ్లతో కొట్టబడి చంపబడేటప్పుడు తన జీవితంలో తాను ఆధ్యాత్మిక బలమును కలిగి ఉన్నాడు. ఆధ్యాత్మిక బలము ద్వారా, ప్రార్థన విజ్ఞాపనల ద్వారా సాతాను జయించేశాడు. అక్కడ యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని చెప్పి ప్రార్థన చేశాడు. హతసాక్షిగానే తన జీవితాన్ని ప్రభు కొరకు అంకితం చేశాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని ఆత్మబలాన్ని పొందినటువంటి వారు శరీరాన్ని కానీ లోకాన్ని కానీ వదిలేసేస్తారు పూర్తిగా. దేవుని ఆధ్యాత్మికమైనటువంటి బలాన్ని పొందాలంటే, ఆ బలాన్ని నీవు ఆస్వాదించాలంటే లోకానికి దూరం కావాలి. శారీరక బలమైనటువంటి శారీర సంబంధించినటువంటి ఆశలకు లోను చేస్తుంది శారీరక బలం. దేవుని వాక్యము సెలవిచ్చిన ప్రకారం సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా యొక్క బలమును మనము కలిగి ఉండాలంటే ఈ లోకములో ఆ బలము కేవలము ఆహార పదార్థాల ద్వారా వచ్చేటటువంటి బలము కాదండి. ఆధ్యాత్మిక బలం నీ మారు మనస్సు, నీ జీవితం యొక్క క్రమము, నీవు దేవుని యందు ఉన్నటువంటి భయభక్తులు, నీ జీవిత విధానంలో దేవునికి ఎంత దగ్గరగా ఉంటావో అంతగా నీవు ఆధ్యాత్మికంగా నీవు బలం పొందుతావు. కనుక ఇక్కడ బైబిల్లో చెప్పినటువంటి ఈ వర్తమానమును బట్టి లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మిక బలమును కలిగి ఉండాలి. ఈ ఆధ్యాత్మిక బలము నీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుస్తుంది. నీ ఆధ్యాత్మిక జీవితంలో సైతాను శక్తులను జయింపు చేస్తావు. నీ ఆధ్యాత్మిక జీవితంలో అనేకులను ప్రేమిస్తావు. నీ ఆధ్యాత్మిక జీవితంలో అనేకుల యొక్క హృదయాలలో యేసు క్రీస్తు అనేటువంటి శక్తిని నింపడానికి నీవు కూడా ప్రయాసపడతావు. మరి అలాగైతే బైబిల్ చరిత్రలో ఇలాంటి వ్యక్తులు ఆధ్యాత్మికంగా
బలపడినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, దావీదు, దేవుని భక్తుడైనటువంటి దావీదును ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే, 6 మూరల జానుడైనటువంటి ఆ గొలియాతును హతమార్చగలిగినాడంటే ఒక చిన్న మనిషి, ఒక చిన్న వ్యక్తి అంత బలాఢ్యుడిని ఎదుర్కొన్నాడంటే కేవలం అది ఆధ్యాత్మిక బలము, దేవుని యొక్క ఆత్మ ద్వారా నింపబడినటువంటి బలం. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటలు ఒకసారి చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 89వ కీర్తన 19వ వచనము నుండి, అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి, నేను ఒక శూరునికి సహాయం చేసి ఉన్నాను, ప్రజలలో నుండి ఏర్పరచబడిన యొక్కను నేను హెచ్చించి ఉన్నాను, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలంతో అతన్ని అభిషేకించి ఉన్నాను, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును, అతని బాహుబలం అతన్ని బలపరచును, ఏ శత్రువు అతని మీద విజయమొందడు, అతని బాహుబలము బలపరచబడును. ఏ శత్రువు కూడా దావీదు మీద విజయాన్ని సాధించలేడు. అది దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి వరం, దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి బహుమానం. కారణం ఏంటంటే, దేవుడు పిలువగానే దావీదు వెంటనే సమస్తమును విడిచిపెట్టి ప్రభువును వెంబడించాడు. దేవుడైన యెహోవా ఆయన కొరకు తన మరణకాలమంతా జీవించాడు. మరి ఈ రోజున నీ జీవితంలో కూడా నీవు ఆధ్యాత్మికమైనటువంటి ఆ బలాన్ని నీవు పొందాలంటే కేవలము నీ జీవిత విధానం మీదనే ఆధారపడి ఉంది. నీ పాపాలను నీవు ఒప్పుకోవాలి, యేసు వైపు తిరగాలి, లోకానికి దూరముగా ఉండాలి, నీ ప్రత్యేక జీవితాన్ని ప్రభు చేతులకు అప్పగించుకోవాలి. ప్రభువా, నేను ఒట్టివాడను, లోకములో నేను పురుగు లాంటి వాడను, లోకములో అయోగ్యుడను ప్రభువా, అలాంటి నీవు నన్ను పిలిచావు నీ పరిచర్య నిమిత్తం, లేక నీ సేవకునిగా, లేకపోతే నీ చేతిలో ఒక చిన్న పరికరముగా వాడబడ్డానికి ఒక విశ్వాసిగా నన్ను ఏర్పాటు చేసుకున్నావు కనుక ప్రభువా, నా జీవితకాలం అంతా నీ బిడ్డగా జీవిస్తానని నీవు పశ్చాత్తాపడగలిగితే ఆ ఆధ్యాత్మిక బలాన్ని దేవుడు నీకు ప్రసాదిస్తాడు. అప్పుడు నీవు ధన్యకరమైనటువంటి జీవితాన్ని జీవించడమే కాదు, నీవు లోకాన్ని జయిస్తావని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ఈ 2వ తలంపులో ఏమంటున్నాడంటే, సైన్యములకు అధిపతివగు యెహోవా నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. దేవుని ద్వారా నీవు ఆధ్యాత్మిక బలాన్ని పొందాలి. ఆ ఆధ్యాత్మిక బలాన్ని నీవు పొందాలంటే నీవు యేసు వైపు చూచుచూ నీ ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో నీవు పరిగెత్తాల. యేసు వైపు చూస్తూ ఆ రీతిగా దావీదు సైతాను శక్తులన్నిటిని జయించాడు. ఆధ్యాత్మిక బలాన్ని నీవు కలిగి ఉంటే లోకమంతా నిన్ను గూర్చి మంచి సాక్ష్యం ఇస్తూ ఉంది. నీలో ఆధ్యాత్మిక బలం ఉంటే అంత మాత్రమే కాదు, నీవు లోకానికి ఒక మంచి మార్గదర్శిగా నీవు ఆశీర్వదించబడతావు. కనుక ఈ ప్రత్యేక సమయంలో క్రీస్తునందు ప్రియులారా, దేవుని వాక్యము సెలవిచ్చిన ప్రకారంగా ఏమంటున్నాడంటే, ఇక్కడ యెహోవా నీ వలన బలమునందు మనుష్యులు, ఆ ఆధ్యాత్మిక బలాన్ని పొందినటువంటి సమూహములో మనముండి దేవునికి ఇష్టలుగా జీవించాలని, ఆ రీతిగా మనం ధన్యులము కావాలని ఆయన వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఇంకొక మాట ఏమంటున్నాడంటే, ఆఖరిలో ఉందండి ఆ మాట, ఈ కీర్తన ఆఖరిలో 12వ వచనంలో, సైన్యములకు అధిపతివగు యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. సైన్యములకు అధిపతివగు యెహోవా నీ యందు నమ్మకము కలిగినటువంటి ఆ జనులు ధన్యులు. చూడండి, ఇక్కడ 3 ధన్యతలను చెప్పాం. మొదటిదేమో ఆయన మందిరములో ఆరాధించేటటువంటి వారు ధన్యులన్నాడు. రెండోది ఆయన ద్వారా ఆధ్యాత్మిక బలమును పొందినటువంటి మనుషులు ధన్యులని పిలిచాడు. మూడవదిగా సైన్యములకు అధిపతివగు యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. నమ్మిక, ఈ నమ్మిక అనేటువంటి మాటలో నుండే విశ్వాసం అనేది బయటకు వచ్చింది. ఆనాడు పాత నిబంధన చరిత్రలో ఆదికాండము 12వ అధ్యాయములో అబ్రహామును యెహోవా దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము సంపూర్ణంగా దేవుడిని నమ్మేశాడు. అక్కడ అంతకుముందు అబ్రహామునకు దేవుడు అంటే తెలియదు. ఊరు అనేటువంటి
ఆ ప్రాంతంలో నుండి యెహోవా దేవుడు అబ్రహామును పిలిచాడు. నేను నీకు చూపించే దేశానికి వెళ్ళాలి అబ్రహామా, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నీ గర్భఫలాలు ఆశీర్వదింప చేస్తాను, విస్తారంగా దీవిస్తానని దేవుడు అబ్రహాముతో సెలవిచ్చినప్పుడు మారు మాట్లాడకుండా అబ్రహాము వెంటనే ప్రయాణాన్ని ప్రారంభించి తాను అంతకు ముందుగా తెలియనటువంటి దేవుని యొక్క విషయమై వెంటనే ప్రయాణాన్ని ప్రారంభించాడు. అంటే అబ్రహాము ఆ మాటతోనే సంపూర్ణంగా దేవుని నమ్మేశాడు. అక్కడ ఆ నమ్మకములో నుండే విశ్వాసము జీవిత కాలమంతా కొనసాగేటటువంటిది విశ్వాసం. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నాడంటే కీర్తనకారుడు, యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఆయన యందు మనము నమ్మిక కలిగి ఉండాల. ఆయన నమ్మిన తర్వాత ఆయనకు తెలియకుండా, ఆయనకు వ్యతిరేకంగా, ఆయనకు అయిష్టమైనటువంటి క్రియ మనం ఏమి చేయకూడదు. నీ నమ్మకములో ఉన్నటువంటి ప్రత్యేకత అదే. ఆయన నీవు నమ్మావంటే లోకములో ఉన్నటువంటి సైతాను క్రియలన్నిటికీ నీవు దూరంగా ఉండాలా. ఆయన నీవు నమ్మావంటే ఈ లోకములో దేవునికి అయిష్టమైనటువంటి క్రియలు కానీ, దేవునికి వ్యతిరేకంగా నీవేమైనా చేయాలనుకున్నా కానీ అవి నీవు చేసినట్లయితే దాని నమ్మకం అనరు. చంచల బుద్ధి అది. పేరుకు నీవు క్రైస్తవుడిగా ఉండి, లేక విశ్వాసిగా ఉండి, లేకపోతే నీవు పరిశుద్ధులము దేవుని బిడ్డలమని చెప్పి నువ్వు చెప్పబడినప్పటికీ నీలో నీ సహోదరుని ప్రేమించినటువంటి ఆ యొక్క జీవితము, ఆధ్యాత్మికమైనటువంటి క్రియలు నీలో లేకపోతే నీ జీవితం అంతా కూడా వ్యర్థమే. నీ జీవితం అంతా కూడా ఆ క్రీస్తులో అది ఇష్టమైనటువంటిది కాదు. అందుకని ఇక్కడ బైబిల్ చెప్తున్నాడు, ఆయన యందు నమ్మిక కలిగి ఉండాలంటే ఏమంటున్నాడు ఇక్కడ, సైన్యములకు అధిపతివగు యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. అబ్రహాము దేవుని యందు నమ్మిక ఉంచాడు గనుక తన ఒక్కడే తన కుమారుడైనటువంటి ఇస్సాకును సంపూర్ణంగా దేవునికి అర్పించడానికి, అంటే తన యొక్క ప్రాణమును దేవుని తీడిసి తన కుమారుడైనటువంటి ఇస్సాకును దహన బలి అర్పించడానికి కూడా అబ్రహాము వెనుకాడలేదు. అంటే దేవుని మీద అంత నమ్మకము కలిగి ఉన్నాడు. అందుకనే ప్రభు అయినటువంటి యేసయ్య అంటాడు, నమ్ముట నీ వశమైతే నమ్మేవానికి సమస్తం సాధ్యమే. ఆ నమ్మకమే రాను రాను నీ జీవితంలో విశ్వాసముగా నీవు మరణించే కాలం వరకు కొనసాగేటటువంటిది అది విశ్వాసం. కాబట్టి అందుకని అంటున్నాడు ఇక్కడ, సైన్యములకు అధిపతివగు యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఈ కోరహు కుమారులు వ్రాసినటువంటి ఈ కీర్తనలో ఈ 3 ధన్యతలను భద్రపరిచి, ఈ 3 ధన్యతలను లోకానికి అందించాడు ఈ భక్తుడు. కనుక బైబిల్లో చెప్పినటువంటి మాటలను బట్టి ఆయన మందిరములో మనము అనుక్షణము ఆరాధించాలి. అందుకే దావీదు మహారాజు అంటాడు, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. 27వ కీర్తన 4వ వచనములో ఆ మాటలు అంటాడు. మరి అలాగైతే మన జీవితంలో కూడా ఆ దేవదేవుని యొక్క సన్నిధానములో, ఆయన మందిరములో మనం ఆరాధించాలని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. రెండవదిగా ఆయన ద్వారానే మనం బలం పొందాల. లోకములో చాలామంది బలవంతులు మనకు కనిపించవచ్చు. ధన బలము కానీ, శారీరక బలము కానీ, లేక రాజరిక బలము కానీ, లేక మనుషుల యొక్క ప్రజల బలము కానీ, ఇవన్నీ కాదు. దేవుని నుండి నీవు బలం పొందాలి. ఆధ్యాత్మిక బలం నీ భక్తి విశ్వాసాలను బట్టి, నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ జీవితంలో నీవు చేసినటువంటి మంచి క్రియలను బట్టి ఆయన ఇచ్చేటటువంటి బలం కొరకు నీవు ప్రయాసపడాలా. మూడవదిగా ఆయన యందు నమ్మకం ద్వారా నీవు ఆయన రాజ్యాన్ని నీవు స్వతంత్రించుకుంటావు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ నూతన నిబంధనలు చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు ఈ హెబ్రీలకు వ్రాసిన పత్రికలో. అబ్రహాము నమ్మిక ద్వారా ఆయన ఏమి సాధించాడో ఇక్కడ బైబిల్ ఆ మాటలు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఆయనకున్నటువంటి నమ్మికను బట్టి, ఆయన విశ్వాసమును బట్టి
దేవుడు ఆయనకు ఆ పరలోక రాజ్యాన్ని అనుగ్రహించి ఉన్నాడు. పునాదులు కలిగిన ఆ నూతన పట్టణమునకు అబ్రహాం వెళ్ళడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి నీ జీవితంలో నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావు? ఆయన రాజ్య ప్రవేశము కొరకు, ఆయన రాజ్యంలో చేర్చబడ్డం కొరకు నీ క్రియలు ఆయనకు అంగీకారముగా ఉండి ఆయన చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చుకొని ఆయన మందిరంలో ఆరాధించి ధన్యులు కావాలని, రెండవదిగా ఆయన ద్వారా బలము పొంది ఆధ్యాత్మిక బలము నీవు ధన్యుడు కావాలని, మూడవదిగా ఆయన యందు సంపూర్ణ నమ్మకం ఉంచి విశ్వాసం ద్వారా నీ జీవితంలో కొనసాగి ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకున్నటకు పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు సదాకాలము తోడేండునుగాక. ఆమేన్. ప్రేమమయుడా, మా పాపముల నిమిత్తము కల్వరిలో పరిశుద్ధ రక్తమును కార్చినటువంటి యేసునాథ, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇదిగో ప్రభు, ఈ సమయాన్ని ఈ వాక్యం ద్వారా అనేక జనాంగములు ప్రభువ నిన్ను ఆరాధించుటకు మీ కృప దయచేయండి. వాక్యాన్ని గ్రహించి నీ అడుగు జాడలో నడిచేటటువంటి బిడ్డలుగా వర్ధలు చేయమని ఈ మనవులు మా ప్రభు అయిన క్రీస్తు పేరిట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ కన్యోన్య సహవాసం, సమాధానం చేరిన మనకు, ఆయన ప్రేమించు బిడ్డలందరికీ, వర్తమానమును విన్నటువంటి ప్రతి ఒక్కరికి సదాకాలము తోడేండునుగాక. ఆమేన్.